అందరికీ వందనములు. దేవుని నామమునకు స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారండి? మంచిది. నేటి మన ధ్యానాంశము దావీదు దయా కనికరములు. దావీదు యొక్క దయా కనికరములు ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. దావీదు ఎన్నో కష్టాలు పడిన తర్వాత చివరికి రాజు అవుతాడండి. రాజు అయిన తర్వాత దావీదు ఒక నిర్ణయం తీసుకున్నాడండి. యోనాతాన్ని బట్టి నేను ఉపకారం చేయుటకు ఇక్కడ మనము 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం చదువుకుందామండి. కొన్ని వచనాలు చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం. యోనాతాన్ని బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. సౌలు అంటే ఎవరు? దావీదు గారి మామ. దావీదుని చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన వాడు సౌలు. అయినప్పటికీ సౌలు మీద దేవుని యొక్క కనికరము, ఈ యొక్క దావీదు యొక్క కనికరము కలిగింది. ఎవరైనా సౌలు కుటుంబంలో మిగిలి ఉంటే వారికి ఉపకారం చేయాలని రాజుగారు దావీదు ఒక వ్యక్తిని అడగటం జరిగింది. అందుకు ఏమని చెప్పారంటే, అతడు యెహోవాకు దయ చూపినట్లు నేను ఉపకారం చేయటం సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు ఎవడైనా శేషించి ఉన్నాడా అని అడిగినప్పుడు యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడొకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. అప్పుడు శేషించిన వారు ఎవరైనా ఉన్నారా సౌలు కుటుంబంలో అంటే ఉన్నారండి. యోనాతానుకు ఒక కుంటివాడైన కుమారుడు ఉన్నాడు. అతని పేరు మెఫీబోషెతు అనే వాక్యము ఇక్కడ మెఫీబోషెతు అనే అతను రాజుగారి కుమారుడు. కానీ రాజుగారు లేడు. అతను సౌలు యొక్క కుమారుడు. సౌలు యొక్క మనమడు అనమాట. సౌలు రాజు కనుక తర్వాత రాజరికంలో ఉన్నవాళ్ళు ఎవరు అంటే మెఫీబోషెతు. కాబట్టి అతను రాజు అవ్వాలి. కానీ దేవుడు దావీదును అభిషేకించాడు కాబట్టి సౌలు తర్వాత దావీదు రాజుగా రావటం జరిగింది. దావీదు రాజుగా వచ్చిన తర్వాత తన మామయ్య అయిన సౌలు తనని చంపాలనుకున్న విషయాన్ని గుర్తుంచుకోకుండా అతని గతాన్ని మర్చిపోయి అతనికి సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉంటే వాళ్ళకు ఉపకారం చేయాలనే దయా కనికరము కలిగి ఉన్నాడు దావీదు వల్లనే మన ప్రభువైన యేసు కూడా దయా కనికరాలు కలిగి మన కోసం ఎదురు చూస్తున్నాడండి. ఎవరైనా నా బిడ్డలు ఆపత్కాలంలో ఉన్నారు. ఇక్కడ మెఫీబోషెతు ఎలాగున్నాడు? కుంటివాడై ఉన్నాడు. తల్లిదండ్రులు లేరు, అందరూ చనిపోయారు, ఒక్కడే ఉన్నాడు. కాబట్టి అతను అనుకొని ఉంటాడు, ఇంకా నా జీవితం ఇంతేనే, నీ కుంటివాడిలాగా బ్రతకాలి అని చెప్పేసి అతను ఎంతో దిగులు పడి ఉంటాడు. కానీ దావీదు కనికరం చూపినట్లుగా మన ప్రభు అయిన యేసు కూడా మన మీద కనికరం చూపుతున్నాడండి. దావీదు ఎలాగున యోనాతాను తన స్నేహితుడు ప్రాణ స్నేహితుడు తన స్నేహితుని కుమారునికి ఉపకారం చేయాలని ఏ రీతిగా అనుకున్నాడు, మన దేవుడైన యేసయ్య కూడా మనకి ఉపకారం చేయాలని అనుకున్నాడు. ఇక్కడ 5వ వచనంలో చూడండి. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లొదెబారులోనున్న అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంట నుండి అతని రప్పించెను. ఎవరిని? మెఫీబోషెతుని రప్పించాడు. అక్కడ నుంచి రప్పించి మెఫీబోషెతుతో మాట్లాడుతున్నాడు. మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలిపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతని పిలిచినప్పుడు అతడి చిత్తము, నీ దాసుని నేను ఉన్నాను అన్ను. అతను రాజుగారి మనవడు అయినప్పటికీ అతనికి రాజరికం యొక్క టీవీ లేదు. అతనిలో దీన మనసు ఉంది. ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో వారి మీద ఆయన కటాక్షం ఉంటుందండి. యేసు ప్రభు కటాక్షం ఎవరి మీద ఉంటుంది? దీన మనసు కలిగిన వారి మీద ఉంటుంది. ఇక్కడ దీనుడిగా ఉన్నాడు మెఫీబోషెతు. ఈ మెఫీబోషెతు దీనత్వాన్ని దావీదు కనికరం చూపించాడు. అతన్ని పిలిచినప్పుడు నేను ఉన్నాను ప్రభు అన్నాడు. దావీదు ఏమంటున్నాడో చూడండి. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజంగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనము చేయదువని సెలవీయగా. అప్పుడు దావీదు ఏమంటున్నాడంటే, దావీదు మెఫీబోషెతు, నువ్వు భయపడకు, నీకు నీ తండ్రి నీ సౌలు నీ తాతగారైనా అతని ఆస్తి అతని భూమి మొత్తం నీకు వచ్చేలాగా రప్పించేలాగా చేస్తాను. అతని భూమి అంతా నువ్వు అనుభవించదు. అంతేకాదు నీవు బ్రతికి ఉన్నంతకాలము నా బల్ల మీద నా కుమారులతో సమానంగా నువ్వు కూడా భోజనము చేస్తావు అన్నాడు. ఎంత ధన్యత అండి, ఎంత ధన్యత. ఎక్కడో అడుక్కు తినుతుండే కుంటివాడైన మెఫీబోషెతుని
రాజుగారైన దావీదు తీసుకొని వచ్చి తన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. తన బల్ల వద్ద భోజనం చేయడానికి, బ్రతికి ఉన్నంత కాలం తన బల్ల వద్ద భోజనం చేయడానికి అతనికి అధికారం అనుగ్రహించాడు. అతడు నమస్కరించి, చచ్చిన వంటి వాడనైనా నా యెడల నీవు దయచూపుటకు నీ దాసుడినకు నేను ఎంతటి వాడను అనను. నేను చచ్చిన కుక్క వంటి వాడు. అంతే కదా మరి. తనకు ఎవరు లేరు, తల్లిదండ్రులు లేరు, తాతగారు చనిపోయారు, తండ్రి చనిపోయాడు, కాళ్ళు లేవు, కుంటివాడు, అవిటివాడు, చచ్చిన కుక్కతో సమానం. ఇంక అతను ఏమీ చేయలేడు. కానీ అలాంటి వాడిని దావీదు మహారాజు ఆదరించి కనికరించి ఆయనకి తండ్రి ఆస్తి మొత్తం, తన తాతగారి ఆస్తి మొత్తం ఇప్పించి అతన్ని సాగు చేయడానికి కూడా సీబాకు అప్పగిస్తాడు. సాగు చేయుటకు మెఫీబోషెతు భూమిని సీబాకు అప్పగిస్తాడు. సీబాకు అతనికి 15 మంది కుమారులు ఉంటారు. ఆ 15 మంది కుమారులను సీబాకు తర్వాత అతనికి ఉన్న 20 మంది సేవకులను అందరినీ ఈ యొక్క సౌలు యొక్క భూమి అంతటిని అప్పగించి దీన్ని సాగు చేసి మెఫీబోషెతు భోజనానికి సిద్ధం చేయండి అని చెప్తాడు. సో అతని పంట అంతా అతనికి చేరుతుంది. దానితో అతను దావీదు యొక్క భోజన బల్ల దగ్గర భోంచేయటానికి అతనికి అధికారము అనుగ్రహించాడు. మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు 2 కుంటివి. 2 కాళ్ళు కుంటివైపోయిన మెఫీబోషెతుని దేవుడు దావీదు ఎంతగా కనికరించి ఆశీర్వదించాడో చూడండి. మన ప్రభువైన యేసు కూడా దావీదు వలనే కనికరం కలిగిన వాడండి. యేసయ్య చిరకాల స్నేహితుడు. ఇంత స్నేహితుడు అంటే దావీదులాగా, దావీదుకి యోనాతాను ప్రాణ స్నేహితుడు. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. కష్టాలలో కన్నీళ్ళలో నన్ను వీడని స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా ప్రభుని స్నేహం. కష్టాలలో కన్నీళ్ళలో నన్ను వీడని స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా ప్రభుని స్నేహం. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. దావీదు స్నేహం చిరకాల స్నేహం. ఎంత ప్రాణ స్నేహితుడైన యోనాతాను కుమారుడు కుంటివాడై ఉన్నప్పుడు అతన్ని ఆదరించాడు. కాబట్టి ప్రభువైన యేసు కూడా మన ప్రియమైన స్నేహితుడు. ఆయన నువ్వే స్థితిలో ఉన్నా సరే, నువ్వు దీనస్థితిలో ఉంటే నిన్ను పట్టుకొని ఆయన ఆదరించి కనికరించి నిన్ను
ప్రేమించి ఉన్నత స్థితిలోకి నడిపించే దేవుడండి. ఇక్కడ మెఫీబోషెతుని ఏ రీతిగా దావీదు తన భోజన బల్ల వద్ద ప్రతి జీవితకాలం అంతా ఉండటానికి అధికారం ఇచ్చాడో, నీ దేవుడైన యేసయ్య కూడా నీకు తనతో జీవితాంతం ఉండటానికి నీకు అధికారం అనుగ్రహిస్తున్నాడు. అంతేకాదండి, పరలోకంలో ఆయన కుడిపార్శ్వమున కూర్చోడానికి కూడా నీకు అధికారం అనుగ్రహిస్తున్నాడు. ఆయన ఈ లోకంలో నిన్ను రక్షించడం కోసం ప్రాణం పెట్టాడండి. ప్రభు అయిన యేసు మన కోసం ప్రాణం పెట్టాడు. సిలువలో ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడు. ఆయన రక్తంతో మనల్ని కొన్నాడు. ఆయన దయాకిరీటమును మనకు ధరింపచేశాడు. ఆయన కరుణాకటాక్షమును మనకు ధరింపచేశాడు. ఆయన కరుణ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, దయ చూపించే దేవుడు, మన యొక్క చిరకాల స్నేహితుడిగా ఉన్నాడు యేసయ్య. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆ యేసయ్యని మనము, ఆయన కనికరాన్ని మనం పొందుకోవాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, మీరు మాట్లాడిన వాక్యముకై వందనములు స్తోత్రములు నీరు కట్టి ఫలింపచేయండి మా హృదయాల్లో. మేము మీ యొక్క సన్నిధిలో ఉండి ప్రభు నీ దయా కిరీటం ధరింపచేసిన ఆయన నీ దయను పొందుకునేలాగా ప్రభు, మెఫీబోషెతు ఏ రీతిగా దావీదు దయను పొందుకున్నాడు, ఆ రీతిగా మేము మీ దయను పొందుకొని ప్రభు మీ బిడ్డలుగా ఉండటానికి మీ కృప మాకు తోడుగా ఉంచమని మా ప్రభును ప్రియకుమారుడని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.